హే గాయ్స్! ఈ వీడియోలో మనము మన ఉబుంటూ వర్చువల్ మిషన్‌లో జావా ఎలా ఇన్‌స్టాల్ చేయాలనేది తెలుసుకుందాము. సో, ఉబుంటూ మిషన్ అయితే మీరు మొబైల్ ఎక్స్‌టెమ్ యూజ్ చేసి కనెక్ట్ చేసేయండి. కనెక్ట్ చేసిన తర్వాత ఎలా కనెక్ట్ చేయాలి అంటే అనేది ఆల్రెడీ వీడియో అయితే చేశాను. ఆ వీడియో చూసి మీరు ఒక వర్చువల్ మిషన్‌ని ఎలా కనెక్ట్ చేయొచ్చు ఎస్ఎస్‌హెచ్ ఆ వీడియో చూసి మీరు కనెక్ట్ చేయొచ్చనమాట. మీ ఈసీ2 ఇన్‌స్టాన్స్ కానివ్వండి, అజూర్‌లో వర్చువల్ మిషన్ ఏదైనా. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనేం చేస్తానంటే జావా వెర్షన్ చెక్ చేస్తాను. యాక్చువల్లీ జావా అనేది ఇన్‌స్టాల్ చేయలేదు నేను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే జావా నాట్ ఫౌండ్ అని సో, మనం ఇన్‌స్టాల్ చేయాలి. సో, ఇన్‌స్టాల్ చేసే ముందు మీరేం చేస్తారంటే సుడో యాప్ట్ అప్డేట్. మామూలుగా లైనక్స్‌కైతే యూజ్ చేస్తారు. వైయూఎం అని. సో, ఉబుంటూకైతే యాప్ట్. ఏమైనా ప్యాకేజెస్ అప్డేట్స్ ఉంటే అవి అప్డేట్ అవుతాయన్నమాట. అప్డేట్ అయితే అయిపోయినాయి. స్క్రీన్ అనేది క్లియర్ చేస్తాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే సుడో యాప్ట్ సెర్చ్ ఏ జేడీకే జావా డెవలప్‌మెంట్ కిట్. ఇదైతే ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నాను. ఎంటర్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకు చాలా ప్యాకేజెస్ ఉంటాయి. చూడండి ఎన్ని ప్యాకేజెస్ ఉన్నాయో. సో, నేనేం చేస్తానంటే ఇందులో జావా 11 అయితే ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నాను. మనం ఓపెన్ జేడీకే 11 సెలెక్ట్ చేసుకోవాలి. 19 ఉంది. 8 సో, జావా 8 ఇన్‌స్టాల్ చేయాలంటే ఓపెన్ జేడీకే 8 జేడీకే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు హెడ్‌లెస్ కావాలి అనుకుంటే ఈ ప్యాకేజ్ ఈ గ్రీన్ కలర్‌లో ఎంత వరకు ఉందో దీన్నైతే ఇవ్వాలన్నమాట. నేను నార్మల్‌దే ఇన్‌స్టాల్ చేస్తున్నాను. జావా 11 ఓపెన్ జేడీకే 11 దీన్నైతే కాపీ చేసుకుంటాను నేను. జావా చాలా ప్యాకేజెస్ ఉంటాయి. మీరు కన్‌ఫ్యూజన్ లేకుండా మీరు మంచిదైతే కాపీ సో, స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మీరేం చేస్తారంటే సుడో యాప్ట్ ఇన్‌స్టాల్ అది కాపీ చేసుంటారు కదా మీరు. కంట్రోల్ షిఫ్ట్ ఓపెన్ జేడీకే 11 స్పేస్ ఇచ్చేసి వై. ఈ వై ఎందుకు అంటే ఇన్‌స్టాల్ చేసేటప్పుడు మనకు ప్రాంప్టింగ్ అడుగుతది. యెస్ ఆర్ నో అనేసి. సో, వై ఇస్తే మనకి డిఫాల్ట్‌గా ఆ ప్రాంప్టింగ్ ఉన్న దగ్గర యెస్ డిఫాల్ట్‌గా తీసేసుకుంటది. సో, ఎన్ ఇస్తే డిఫాల్ట్‌గా నో నేనైతే ఇక్కడ వై సెలెక్ట్ చేస్తున్నాను. ఎంటర్ క్లిక్ చేసి. ఇది ప్రోగ్రెస్ అనేది టైం పడతది. మన డిపెండింగ్ అపాన్ మన ఇంటర్నెట్ కనెక్షను అలాగే ఇన్‌స్టాన్స్ టైప్ కూడా. సో, నేను యూజ్ చేస్తున్న ఇన్‌స్టాన్స్ టైప్ వచ్చేసి టీ2 మైక్రో అన్నమాట. కొంచెం స్లోగానే ఉంటది. ఇన్‌స్టాల్ అయితే అయిపోయింది. స్క్రీన్ అనేది క్లియర్ చేస్తానిప్పుడు. ఇప్పుడు ఫైనల్‌గా జావా వెర్షన్ చెక్ చేద్దాం. సో, మీరిక్కడ చూసుకున్నట్లయితే ఓపెన్ జేడీకే వెర్షన్ 11 ఉంది. నేను 11 ఇన్‌స్టాల్ చేశాను కాబట్టి 11 ఉంది. సో, మీరు ఓపెన్ జేడీకే 8 కూడా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ 8 సెలెక్ట్ చేస్తే 8 కూడా ఇన్‌స్టాల్ అయిపోతుంది. అప్పుడు మనం స్విచ్ చేసుకోవాలి అన్నమాట. కొన్ని ప్రాజెక్ట్స్ ఏంటి అంటే ఓన్లీ డిపెండెన్సీ అనేది ఓన్లీ ఓపెన్ జేడీకే 8 మీద ఉంటది. అప్పుడు మనం 11 నుంచి 8కి స్విచ్ అవ్వాలి. ఒకవేళ మీరు 11 యూజ్ చేస్తున్నట్లయితే మనం 8 నుంచి 11కి స్విచ్ అవ్వాలి. అట్లా ప్రాజెక్ట్ డిపెండెన్సీ ఉంటది. సో, అది ఎలా స్విచ్ అవ్వాలి అంటే అనేది మనం నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము. ప్రెజెంట్ ఈ వీడియోలో గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్‌లో తెలియజేయండి. నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను.